ఏదో షహన్షాలాగా గొప్పలబోతున్నావే. ఇక్కడ ప్రతి ఒక్కరూ పని చేయాలి. పని చేయాలా? అవును, అందరూ చేయాలి. అసలు ఉన్నట్టుండి ఏమైంది నీకు? తలాతోక లేకుండా మాట్లాడుతున్నావు. ఎన్నిసార్లు చెప్పమంటావయ్యా నీకు? మనమంతా ఇక్కడ పని చేసి తీరాలి. మనలాంటి వాళ్ళకి తిండి సంపాదన అంత తేలిగ్గా దొరకవు. అదే షహన్షాలు డబ్బున్నవారు అంటే వాళ్ళ సంగతి వేరు. వడ్డించిన విస్తరితో పుడతారు. కానీ మీలాంటి నాలాంటి వాళ్ళు 2 పూట్ల తినాలంటే చాలా కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. కడుపులో మంట అగ్నిపర్వతం కంటే తీవ్రంగా ఉంటుంది. దీన్ని మనంతట మనమే ఆర్పుకోవాలి. ఇక పద, వెళ్దాం ఇక్కడి నుంచి. ఆకలి మంట కాదు, లోపలి తుఫానుని అంతం చేయాలి మేము. సుజన్, ఏంటి నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? అసలు నీకేమైంది బాబు? ఏం లేదు. ఆ ఖుదా మాతో ఏం చేయాలనుకుంటున్నాడో అర్థమైంది. మా సర్వస్వాన్ని నశింపజేసి మేము ఒక సామాన్యుళ్ళ జీవించడం నేర్పించాలనుకుంటున్నాడు. మా ప్రజల బాధను అర్థం చేసుకుని వాళ్లకు సాయం చేయాలనుకుంటున్నాడు. ఇంతవరకు మాకొస్తున్న కష్టాల ద్వారా మేము జీవితాన్ని నేర్చుకోవాలని ఆ ఖుదా మాకు ప్రసాదించిన జీవితం ఇది. మేము కష్టపడతాం, నేర్చుకుంటాం. సుజన్ చాలా కష్టజీవిలా ఉన్నాడు. అవును, నిజమే. ఎంత శ్రద్ధగా పనిచేస్తున్నాడు చూడు. ఇక మీరు ఆపండి. నాకివ్వండి, అది నేను చేస్తాను. ప్రస్తుతం మేం బాద్షా కాదు, మేము ఒక సామాన్యులం. ఒక సామాన్యుడు ఎలా కష్టపడి తిండి ఆర్జించుకుంటాడో మేము కూడా అలాగే ఆర్జించాలనుకుంటున్నాం. మీరిలా ఒక సామాన్య పౌరుడిలాగా పని చేయవలసి వస్తుందని ఎన్నడూ కలలు కూడా నేను అనుకోలేదు. ఇది మాకు పరీక్షా సమయం జోధవేగా. మేము ఈ పరీక్షలో ఓడిపోదలుచుకోలేదు. మేం గతంలో ఎన్నడూ ఓడిపోలేదు, ఇప్పుడు కూడా ఓడిపోం. ఇకపోతే మాకు చెమటలు పడితే తుడవటానికి మీరున్నారుగా, ఇక మాకు కంగారు ఎందుకో చెప్పండి. వంట అయిపోయిందా? అవుతోందండి. అదేంటి సుజన్ గారు, కూరలో అంత ఉప్పు వేశారేంటి? మీకు వంట కూడా సరిగా రాదా? చిత్తం. నిన్న పప్పు కూడా నువ్వొండిందేగా, అందులో అసలు ఉప్పే లేదు. నీ ఆవిడ దగ్గర నేర్చుకో. అసలు ఆవిడకైనా వంట చేయడం వచ్చో లేదో. మా ఆవిడ చాలా రుచికరంగా వంట చేస్తుంది. ఒక్కసారి గనక ఆవిడ చేతి వంట మీరు తిన్నారంటే వేళ్ళు నాక్కుంటూ కూర్చుంటారు. మహల్లో మా కోసం ఆవిడే వంట చేసేది. మహల్లోనా? అంటే మేము సహన్షాని వేరే చెప్పాలా మీకు? భలే సుజన్, పట్ట పగలే కలలు కంటున్నావే. ఒక్కసారి మొహం చూసుకో. బాద్షాలు మహారాణులని మాట్లాడుతున్నావే. మా బట్టల్ని ముఖాన్ని చూసి మోసపోకండి. ఏ ఇంటికైనా ఒక భర్త ఒక బాద్షా అవుతాడో అలాగే అతని భార్య మహారాణి అవుతుంది. అంటే మీ ఆవిడ వంట బాగా చేస్తుందంటావు? చాలా రుచిగా చేస్తుంది. సరే అయితే నువ్వు రాధగారికి పనిలో సహాయం చెయ్యి. నే వెళ్లి వంట చేయమని మధురకు చెప్తాను. రాధగారు, ఇవాళ జయదేవ్ గారు వడ్లు తీసుకొస్తున్నారట. దేవుడు వారిని చల్లగా చూడాలి. కష్టాల్లో ఉన్న వారిని చూస్తే ఎంతో జాలి పడతారు. మీరంటున్నది పూర్తిగా నిజం. చాలా మంచి మనసు గలవారు వారు. రాధగారు, ఈ జగదేవ్ షావుకార్ అంటే ఎవరు? అవన్నీ తర్వాత. అసలు మీ ఆవిడ చాలా బాగా వంట చేస్తుందని మీరు చెప్పవలసిన అవసరమే వచ్చింది. వెళ్ళి కాస్త రుకయ్య బేగం గారికి చెప్పండి. మేం కూడా అదే అనుకుంటున్నాం. ఈ వడ్లని వీళ్ళందరికీ పంచిపెట్టండి. అలాగే. ఏంటిదంతా జలాల్? అంతమంది గుమిగూడారే? రండి చూద్దాం. నమస్కారం రాధగారు. నమస్కారం జగదేవ్ గారు. ఇక్కడి గ్రామస్తులు మిమ్మల్ని అధ్యక్షురాలుగా ఎన్నుకున్నట్టు తెలిసింది. మంచి పనే చేశారు. మీకంటే వీళ్ళ మంచి కోరుకునే వాళ్ళు వేరే ఎవరుంటారు? నన్ను ప్రశంసిస్తున్నారంటే అది మీ గొప్ప మనసు వల్లే. గొప్ప మనసే ఉందండి. వీళ్ళంతా నాకు చాలా కావలసిన వాళ్లేగా.
సుజన్ గారు, వీరేనండి జగదేవ్ గారంటే. వీరి గురించే నేను మీకు చెప్పానుగా. వీరేనండి ఇక్కడున్న వాళ్ళందరికీ వడ్లు పంపిస్తున్నారు. చాలా ఉపకారం చేస్తున్నారు మీరు. కానీ జగదేవ్ గారు, ఇవి 2-3 బస్తాల కంటే ఎక్కువ ఉండవే. వీటితో 1 వారం కంటే ఎక్కువ గడవదు. నేను మాత్రం ఏం చేయను కౌశల్య గారు. మన షహన్షా ఉన్నారంటే వారికి మన గురించి ఏమీ పట్టదు. మన వంతు వడ్ల కోసం నేను వారి అధికారి వద్దకు వెళ్ళాను, కానీ వాళ్ళేమో వీల్లేదన్నారు. ఈ వడ్ల బస్తాలను నేను మా ఇంటి నుంచి తీసుకొచ్చాను. అందరికీ సమానంగా ఇస్తున్నారో లేదో చూస్తాను. విన్నారుగా షహన్షా గారి గొప్పతనం. తానే జిల్లే ఇలాహి అని చెప్పుకుంటారు. అంటే ఖుదా ప్రతిబింబం. ఏదో ఇలా కరువు విరుచుకు పడేసరికి ఆ ప్రతిబింబమే ముడుచుకుపోయింది. ఇంతటి బాధ్యత రాహిత్య షహన్షా ఏ సామ్రాజ్యానికి వద్దు బాబు. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? మేము అందరికీ వడ్లు పంపించా, అవి ఇంకా చేరలేదెందుకు? ఎందుకు నాకు తెలీదు, కానీ వాస్తవానికి ఇక్కడ వడ్లకి చాలా కరువుగా ఉంది. మా సామ్రాజ్యానికి మాకు చెడ్డ పేరు తెస్తున్న వారు ఎవరో ఉన్నారు. ఎన్నో నెలల క్రితం మేము ఇక్కడికి వడ్లు పంపడం జరిగింది. అవి ఇంకా ఇక్కడికి ఎందుకు చేరలేదు? మీరిక్కడికి తరచుగా వస్తుంటారా షావుకారు గారు? లేదు, 2 నెలల తర్వాత వచ్చాను. కానీ అయిన వాళ్ళ కోసం బెంగగానే ఉంది. నాకు మాత్రం వేరే కారణం కనిపిస్తోంది. మీకు రాధగారంటే చాలా ఇష్టం కదూ, అందుకే ఇక్కడికి వస్తారు. నీ బుర్ర చెడిపోయినట్టుంది. పవిత్రమైన రాధగారి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నోరు మూసుకొని నీ పని చూసుకో. వెళ్ళు, మా గుర్రాన్ని తీసుకుని రా. జ్యోథ బేగం, అప్పట్లో మేము ఆ ఊళ్ళో ఉన్నాము అంటే అందుకు కారణం మా సామ్రాజ్యము మేము కోల్పోయిన మంచి పేరును మళ్లీ తిరిగి తెచ్చుకోవాలని. ఇక ఆ రోజుల్లో ఆగ్రాలో అయితే మరొక తిరుగుబాటు తలెత్తింది జ్యోథ బేగం. ప్రజల కష్టాలు తీర్చడానికి సలీం ఎంతగానో ప్రయత్నిస్తూ ఉన్నా అడుగడుగున ఆగ్రాలో మరొక కొత్త సమస్య తలెత్తుతూ వచ్చింది. ఇక కొత్తగా తలెత్తిన మరో సమస్య హాకిం మిర్జా ఒకరు. మేమేదో బలహీనులమనుకొని మా రాజ్యం ఆక్రమించుకోవాలి అనుకున్నాడు. మనకందిన సమాచారం ప్రకారం తూర్పు దిశ నుంచే మీర్జా హకీం తన సైనిక బలగాలతో ముందుకు వస్తున్నాడట. పశ్చిమ దక్షిణ దిశల్లో ఇప్పటికే మన సైన్యం యుద్ధం చేస్తూ ఉంది. నా ఉద్దేశంలో మనం ముందుగా మీర్జా హకీంని లొంగ తీసుకోవాలి. ఆ హకీం మీర్జాకి మన అనుమానాలన్నీ తెలియనివి కాకుండా మొత్తం ఆగ్రాలోని రాజకీయ పరిస్థితి కూడా బాగా తెలుసు. కానీ అబుల్ ఫజల్ సాబ్, అసలు సమస్య ఏమిటంటే మనకు వ్యతిరేకంగా వేరు వర్గాలు బయలుదేరడం. అక్కడ బీహార్లో తిరుగుబాటును అణిచివేయడానికి రారాజు రహీం గారు, తోడర్ముల్ సాబు అక్కడికి వెళ్లారు. షహన్షా గారు కూడా ఇక్కడ లేరు. ఇప్పుడు నాకు ఒకటే ఆలోచన వస్తుంది. మురాద్ రా కుమారా, దానియల్ గారు, ఇప్పుడు మీరిద్దరూ మీ కర్తవ్యాన్ని నిర్వర్తించవలసిన సమయం ఆసన్నమైంది. షహన్షా లేని కారణంగా యుద్ధపు బాధ్యతలు మీరు చేపట్టాలి. క్షమించాలి, దానియల్కి మురాద్కి యుద్ధానుభవం కొంచెం కూడా లేదు. వీళ్ళని యుద్ధానికి పంపడం అంటే కోరి ఆపదలు తెచ్చుకున్నట్టే. మరింక ఎవరు వెళతారు? షహన్షా గారేమో ఇక్కడ లేరు. ఈ యుద్ధానికి మేం వెళ్తున్నాం. మాకు యుద్ధం అనుభవం ఉండడమే కాకుండా వారసుడిగా ఇది మా కర్తవ్యం కూడా. వారసుడు గారు, మీరు ఈ యుద్ధానికి వెళ్ళవచ్చు. మీరెందుకు అలా అంటున్నారు? మీరక్కడ యుద్ధంలో ఉండగా ఆగ్రా మీద దాడి జరిగిన, మహల్లో ఏదైనా సమస్య తలెత్తితే అవన్నీ ఎవరు చూసుకుంటారు? మేము యుద్ధానికి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నాం. మేము యుద్ధానికి వెళ్లి తీరుతాం. కానీ మేము తమరి ఈ నిర్ణయాన్ని అంగీకరించడం లేదు. మీరు యుద్ధానికి వెళ్ళకూడదు. అబుల్ ఫజిల్, మీరు మమ్మల్ని ఆదేశిస్తున్నారా? మమ్మల్ని? షహన్షా గారు లేనప్పుడు నిర్ణయం తీసుకునే అధికారం కేవలం మా చేతుల్లోనే ఉంటుంది. యుద్ధానికి ఎవరెళ్లాలో, ఇక్కడ ఎవరుండాలో నిర్ణయించేది కేవలం మేం మాత్రమే, మీరు కాదు. బీర్బల్ గారు, ఆజ్ఞ వారసుడి గారు. యుద్ధానికి గాను సైన్యాన్ని సిద్ధం చేయండి. చిత్తం. కట్టు కట్టడం అయిపోయింది. ఈ కాలి మీద మరీ ఎక్కువ బలం మోపద్దు. జాగ్రత్త, చూసుకొని. ఇదిగో బాబు, పెద్ద గాయమే తగిలింది. అసలు గాయం ఎంత లోతుగా ఉందో చూడండి. హుజూర్, జాగ్రత్తగా వినండి. రాజా బీర్బల్ గారు ఈ రోజు రాత్రి మిమ్మల్ని కలవడానికి వస్తున్నారు. చాలా నొప్పిగా ఉంది బాబు. కంగారు పడకు, మేము నీకు ఔషధం ఇస్తాం ఉండు. రాత్రి వారిని తప్పకుండా కలుస్తామని చెప్పు. వెళ్ళు, జాగ్రత్త, వెళ్ళు.
అయ్యగారు అయ్యగారు ఎన్నిసార్లు చెప్పారు ఈ చోటంతా శుభ్రంగా ఉంచమని? ఇక్కడికి రాగానే దగ్గు మొదలైపోతుంది. మొత్తం ఎన్ని బస్తాలు చేరాయి? మొత్తం లెక్క చెప్పు. అయ్యగారు, ఈసారి సామ్రాజ్యం నుంచి అందిన వడ్లు మొత్తం అన్ని కలిపి లెక్క చూస్తే 310 బస్తాలు. 310? మన సెహెన్షా ఉన్నారంటే వారికి మన గురించి ఏమీ పట్టదు. మన వంతు వడ్ల కోసం నేను వారి అధికారి వద్దకు వెళ్ళాను, కానీ వాళ్ళేమో వీల్లేదన్నారు. తానే జిల్లే ఇలాహి అని చెప్పుకుంటారు. అంటే ఖుదా ప్రతిబింబం. ఏదో ఇలా కరువు విరుచుకు పడేసరికి ఆ ప్రతిబింబమే ముడుచుకుపోయింది. జ్యోతి బేగం మీరా? ఈ వేళప్పుడు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఎవరికైనా మన సంగతి తెలిసిపోతే అప్పుడు అప్పుడు ఏమవుతుందో మీకు తెలుసుగా. ఏది మీ చేయి కొంచెం చాపండి. నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీరు ఆగ్రాకి తిరిగి వెళ్ళిపోండి. ఇక్కడ వాళ్ళు మిమ్మల్ని చాలా ద్వేషిస్తున్నారు. నిజానికి మీరు షహిన్షా అని వాళ్ళకి తెలిసిపోయిందంటే అప్పుడు ఏమవుతుందో ఏమో. పైగా నేను మీరు ఇలా కష్టపడుతుంటే చూడలేకపోతున్నాను. వెళ్ళిపోండి ఆగ్రాకి. వెళ్ళాం. మీరు ఇక్కడికి వచ్చింది నన్ను చూడాలని, మరి చూసేసరిగా కావచ్చు. మేము మిమ్మల్ని చూడటానికి వచ్చాం జ్యోతి బేగం, కానీ మిమ్మల్ని చూసిన తర్వాత ఇక్కడే ఉండిపోవాలని నిర్ణయించుకున్నాం. అసలు మాకు చెడ్డ పేరు తేవటానికి ఎవరు ప్రయత్నిస్తున్నారో మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. మేము ఆగ్రా నుంచి పంపిన వడ్ల బస్తాలన్నింటినీ మధ్యలో ఆపేసి మమ్మల్ని నేరస్తుల్ని చేస్తుంది ఎవరు? గ్రామస్తుల్నిలా పస్తులు ఉంచుతున్నది ఎవరు? మా వంక ఎందుకలా చూస్తున్నారు? పరిస్థితులు మారినప్పుడు, ప్రకృతి ఎదురు తిరిగినప్పుడు ఉనికి అనేది పునాదులతో సహా కదిలిపోతుంది. కానీ ఈ సందర్భంలో మాత్రం ఆ పునాదులు మరింత పటిష్టమవుతున్నాయి. ఇంకా పటిష్టమవుతాం. మీరే ఆలోచించండి జ్యోతి బేగం. ఆగ్రాలోని బాధితులందరికీ మా తరపున వడ్లు పంపడం జరిగింది. అవి వారికి అందినప్పుడు మరి ఇక్కడికి ఎందుకు రాలేదు? దీన్ని బట్టి చూస్తే ఈ ప్రాంతంలాగే బాధితులందరికీ వడ్లందని ప్రాంతాలు ఇంకా ఉండే ఉంటాయి జ్యోతి బేగం. ఒకవేళ ఎవరైనా రాజు ఉద్యోగి లేక అధికారి పని చేసుండొచ్చుగా. అందులో సందేహం లేదు. ఎవరైనా అధికారులు ఇందులో చేతులు కలిపారు జ్యోతి బేగం. అందుకే మేము మీకు మాటిస్తున్నాం జ్యోతి. మేము ఆ నేరస్తుని కనిపెట్టి తీరుతాం. అదృష్టం కొద్దీ జగదేవి లాంటి మంచి వ్యక్తులు ఇక్కడున్నారు. వారి వల్ల 10 మంది బతుకుతున్నారు జ్యోతి. కాకపోతే ప్రజల పొట్టలు కొడుతున్న ఆ నేరస్తుని మేము కనిపెట్టి తీరుతాం. యాకుదా, ఎలాంటి చిక్కుల్లో ఇరుక్కుపోయా నేను. అయినా రుకయ్య ఇక్కడికి జలాలు తీసుకురమ్మని ఎవరడిగారు? అక్కడ హాయిగా హుక్కా పీల్చుకుంటూ ఆనందంగా గడపచ్చుగా. ఇప్పుడు ఇక్కడ ఈ పొయ్యి వెళ్ళి నేను కాలిపోవాల్సి వచ్చిందిగా. మధురా, పిండి సిద్ధంగా ఉందా లేదా? చేస్తున్నాను. మధురా, నాకు నీ చేతి వంట తినాలనుంది. మీ ఆయనేమో నీ వంట గురించి చెప్పాడు. నువ్వు చాలా రుచికరమైన వంట చేస్తావట కదా. ఏది నన్ను రుచి చూడి, నీ వంట ఎలా ఉందో. ఏమండావు? ఇదా నువ్వు చేసిన వంట? ఇంత చేతికానా? ఇలాంటి వంట జంతువులు కూడా తినవు. ఒకవేళ ఎవరైనా మనిషి తింటే ఇలాంటి మనిషి కూడా జబ్బు పడిపోతాడు. ఇప్పుడు ఈ కూర చేస్తావా? అందులో అన్ని మిరపకాయలు వేసావే. ఆ కారం ఎవరైనా తిన్నారంటే నోరు మండి చేస్తారు. అసలు ఈ పని నీకు రానప్పుడు రాదని చెప్పొచ్చుగా. ఇంతటి ఘోరమైన రుచి పచ్చి లేని వంట చేసి జనాలను ఎందుకు చంపుతానంటున్నావు? ఏమయ్యా సుజన్,
ఇంతకు ముందు మీ ఆవిడేదో గొప్పగా వంట చేస్తుందని చెప్పావు. మాకు చాలా రుచిగానే ఉండేది. అయినా పెళ్ళం చేసిన వంట ఎవరికైనా నచ్చకుండా ఎందుకుంటుంది? అసలు నాకు బుద్ధుండాలి. నేను వెనక ముందు ఆలోచించకుండా సుజన్ మాటలు విని ఈవిడి గారికి వంట చేసే పనులు అప్పగించాను. ఈ పని తన వల్ల కాదు, ఇదంతా నేనే చూసుకుంటాను రాధగారు. వంట చేయడం నీ వల్ల కాదు మధుర. నువ్వు ఔషధాలు ఇవ్వడం, అంట్లు తోమడం లాంటి పనులు చూసుకో. అదే మంచిది నీకు. ఆ పొగరు చూసారా? మరీ మిడిసి పడుతోంది ఈ పిల్ల, ఏదో రాజవంశస్థురాల్లాగా. మీరు అనవసరంగా నేను దెబ్బలు తినేలా చేస్తున్నారు. ఇప్పుడు తను అడిగిందంటే నేను బ్రతిమాలుకోవాలి. మధురా, మధురా, ఎందుకు 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 ఇలా ఇరుక్కుపోయా నేను? రుకయ్య చూడు రుకయ్య. ఇదిగోండి జలాల్, మీరు నాకు నచ్చ చెప్పడానికి అనవసరంగా కష్టపడకండి. అది కాదు రుకయ్య. ఆ జోదా బేగం చేసిన పనేవి బాగలేదు. ఏదో మీ భార్య గనక అంత పొగరు ఆవిడకి. నేను కూడా రాజుగారి బేగంని. ఇవాల్టి వరకు షెహన్ షా కూడా తమ బేగంని ఎప్పుడు ఇన్ని మాటలు అనలేదు. మరి ఆ జోదా బేగం ఎవరంట? ఆవిడిక్కడ సర్పంచ్ అయి ఉండొచ్చు, కానీ నేనెవరో ఏమిటో ఆవిడకి తెలుసు కదా. అందరి ముందు అన్ని మాటలు పడాల్సి వచ్చింది. నేను అవమానం భరించలేను జలాల్. కానీ రుకయ్య, అది కాదు రుకయ్య. ఒక్కసారి మేము చెప్పేది మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. జోధా బేగం మిమ్మల్ని అవమానం పాలు చేయాలని ఒక్కనాటికే అనుకుని ఉండదు. జలాల్, మీరు అక్కడే ఉన్నారు కదా, మీరు అక్కడే నిలబడి ఉన్నారు కదా, ఏం జరిగిందో కళ్ళారా చూశారు కదా. మీరు కూడా ఆవిడని వెనకేసుకొస్తున్నారు. మహల్లోని సుఖాలను విడిచిపెట్టి నేను మీకోసం ఇక్కడికి వచ్చాను, మీకు ఆ జోదా బేగంకి సాయం చేయడానికి. అలాంటి నాకు ఆ జోదా బేగం ఇలాంటి గది పట్టిస్తారా? నిజమే రుకయ్య బేగం, నేనే మిమ్మల్ని అవమాన పాలు చేశాను, అది కూడా కావాలని. మీరిక్కడికి ఎందుకు వచ్చారు? మేమేదో నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎంతలో లేదు షహిన్షా, మీరేం చెప్పినా ఎలాంటి లాభం ఉండదు. నేనే ఈవిడతో స్వయంగా మాట్లాడాలి. విన్నారా మీరు? నేను కావాలనే ఆవిడని అవమాన పాలు చేశాను. అలా ఎందుకు చేశాననేది ఆవిడ తెలుసుకోవడం చాలా అవసరం. చూసారు కదా ఏమంటున్నారు? నేను మీతో చెప్పాను కదా. రుకయ్య బేగం, నేను ఇదంతా ఎందుకు చేశానంటే ఇలాంటి పనులన్నింటి నుంచి మీకు శాశ్వతంగా విమోచన కలిగించాలని. దయచేసి నన్ను క్షమించండి. అందరి ముందు మీతో అలా మాట్లాడినందుకు క్షమించండి. కానీ మేము అలా చేసుండకపోతే బహుశా మీకు ఈ పని నుంచి ఎన్నటికీ విముక్తి లభించదు. యాకుదా, మీరు నాకు మంచి చేయాలనుకున్నారు, కానీ నేను మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను. దయచేసి నన్ను క్షమించండి జోదా బేగం. మీ మనసును నొప్పించడం నా ఉద్దేశం కాదు. మీ మనసులో అపోహలు తొలగిపోయినందుకు ఆ దేవుడికి శతకోటి ధన్యవాదాలు. ఇక వెళ్తాను. మీ ఆరోగ్యం జాగ్రత్త. చూసారుగా, మేము చెప్పాం కదా జోధా బేగం మిమ్మల్ని ఎన్నటికీ అవమానించదు అని. అవును, మీరు నిజమే చెప్పారు. నేనే అపార్థం చేసుకున్నాను. ఈ కరవాలానికి నేను పదును పెడతాను. బీర్బల్ గారు, ఎంతమంది సైనికులు మాతో యుద్ధానికి రావడానికి సిద్ధంగా ఉన్నారు? మొత్తం 4000 మంది సైనికులు మీ వెంట రావడానికి సిద్ధంగా ఉన్నారు. మొత్తం 4000? 4000 అంటే చాలా తక్కువ బీర్బల్ గారు. ఈ యుద్ధానికి 40,000 మంది సైనికులు కావాలి. మీరంటున్నది నిజమే. మన సైనిక బలగాల్లో అత్యధిక భాగం గుజరాత్లోనూ బెంగాల్లోనూ యుద్ధం చేస్తున్నారు. మరి కొంతమంది పునరావాస కార్యక్రమాల్లో పనిచేస్తున్నారు, కొంతమంది అనారోగ్యంతో ఉన్నారు. అందువల్ల మొత్తం 4000 మంది సైనికులు మీ వెంట రావడానికి సిద్ధంగా ఉన్నారు. 4000 అంటే చాలా తక్కువ బీర్బల్ గారు. నాకు ఒక ఉపాయం తడుతుంది రాకుమారా. ఏమిటో చెప్పండి. మీరు దాడికి బదులు ఆత్మరక్షణ పనిలోనే ఉండాలి. అప్పుడు వాళ్ళు దాడి చేసినప్పుడు మీ ఎదురు దాడి పథకం సిద్ధం చేసుకోవచ్చు. వాళ్ళు నేరుగా ఆగ్రా మీద దాడికి దిగరు, ఎందుకంటే ఇక్కడ ఎలాంటి వ్యాధి వ్యాపించిందో వాళ్ళకి చక్కగా తెలుసు. అందువల్ల వాళ్ళు సైనికుల్లో ఒకరు కూడా ఆ వ్యాధికి గురి కావటం వాళ్ళకి ఇష్టం ఉండదు.